అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి అయితే మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాల యోగదాయకమైనటువంటి రోజు. రుణాలు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మీ కోపాన్ని చిరాకుని ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. పెరుగుతున్న ఖర్చులు ఇతరత్ర అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. ఇక ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. మీ ఒక అనుభవము మీకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రకటన న్యాయబోధన రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం కూడా ఉంది. జాగ్రత్త వహించండి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మరి వస్త్ర వ్యాపారస్తులు పనివారులను ఒక గంట కనిపెట్టుకొని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసులుకుంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన అవసరమవుతుంది. మీ బంధువులను సాయం అర్చించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమము. ఈరోజు మంచి కోరుకునే వారి కంటే మీ చెడును కోరుకునే వారే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. విద్యార్థులు మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు సాహస ప్రయత్నాలు విరమించుకోవాలి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు వస్త్రములు, ఆభరణాలు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సొంతంగా కానీ భాగస్వామ్యంగా కానీ మీరు ఆశించిన విధంగా రాణించలేరు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. రోజు 2 తమలపాకు, ఒక పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి పరిహారం చేయాల్సి ఉంటుంది. ఒక తమలపాకు మీద పచ్చ కర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమలపాకును ఉంచి అదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించడం ద్వారా మీకు మనసులో ఉన్నటువంటి కోరికలు త్వరగా నెరవేరుతాయి. దోషాలు పరిహారం అవుతాయి. లక్కీ సంఖ్య 18. లక్కీ కలర్ అయితే మరి గులాబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.